సైబర్ నేరాలు జనాలకు తలనొప్పిగా మారాయి. సైబర్ మోసాలకు గురయ్యేవారు ఫిర్యాదుల కోసం ఎక్కడికెళ్లాలో ఏం చేయాలో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఆ బాధ లేదు. ఎందుకంటే నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ మోసాలకు గురయ్యేవారు ఇకపై పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన పని లేదు. ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ పొందేందుకు అనువుగా సిమిత్రను అందుబాటులోకి తెస్తున్నారు. అన్ని రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా 24 మందితో కూడిన హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేశారు. దీంతో సైబర్ నేరాల బాధితులు ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ పొందేందుకు వీలుగా బషీర్బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ కార్యాలయంలో సిమిత్ర హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మీడియాకు సిమిత్ర వివరాలు వెల్లడించారు. 3 లక్షల లోపు ఉన్న కేసులను సిమిత్రలో 0 ఎఫ్ఐఆర్ చేసి సంబంధిత ఠాణాలకు బదిలీ చేస్తారు. 3 లక్షలకు పైన జరిగిన మోసాలపై సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయొచ్చు. బాధితులు 1930 టోల్ ఫ్రీ నెంబర్ cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందిన వెంటనే ఏఐ సాయంతో ఫిర్యాదు డ్రాప్ ను తయారు చేసి బాధితుల వాట్సాప్ నెంబర్ కు పంపుతారు. బాధితులు దాన్ని ప్రింట్ తీసుకొని సంతకం చేసి సైబర్ మిత్ర హెల్ప్ డెస్క్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, క్రైమ్ పోలీస్ స్టేషన్, కమిషనర్ ఆఫీస్, బషీర్బాగ్, హైదరాబాద్ 50029 అడ్రస్ కి పంపొచ్చు లేదా స్టేషన్ బయట డ్రాప్ బాక్స్ లో వేయొచ్చు. హెల్ప్ డెస్క్ అఫీషియల్ ఫోన్ నంబర్ 0404189311 నెంబర్ తో మాత్రమే మీకు సిమిత్ర నుంచి కాల్స్ వస్తాయి. వాట్సాప్ ద్వారా పంపేందుకు 87126 సిరీస్ నెంబర్లు మాత్రమే ఉపయోగిస్తారన్న విషయం ప్రజలు గమనించాలి. సిమిత్ర పేరుతో వచ్చే నకిలీ కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార్ సూచిస్తున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.